హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఈ ఛానల్లో చాలా వరకు చాలా ట్రిక్స్ కానీ టాపిక్స్ కానీ మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ అనేది మన్ కీ బాత్. ఈ టాపిక్ మనం చూస్ చేసుకోవడానికి కారణం అంటే చాలా వరకు మనం చాలా కరెంట్ ఈవెంట్స్ బుక్స్ కానీ షైన్ ఇండియా బుక్స్ అని అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, అదే బుక్ అని నేను అనట్లేదు. అలాంటి బుక్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ చాలా వరకు కరెంట్ ఈవెంట్స్ తెలుసు. కానీ మనకి తెలియకుండా మారుమూల ప్రాంతాలలో కూడా చాలా చిన్న చిన్న కరెంట్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. అలాంటి వాటి అనేవి ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది మన పౌరనీయులైన ప్రధానమంత్రి గారు. అలాంటి ప్రోగ్రామ్ ద్వారా మనకు కావాల్సిన తెలుసుకోవచ్చు అని నేను కూడా రీసెంట్ గా తెలుసుకున్నాను. అందుకే అట్లాంటి టాపిక్స్ మీకు కూడా తెలియజేయడానికే నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను. డిస్కస్ చేయడం మన్ కీ బాత్ మనం డిస్కస్ చేసే టాపిక్స్ కానీ అవి కానీ స్వయంగా ప్రధానమంత్రి గారే మనకు డిస్కషన్ చేశారు ఈ టాపిక్. ఇక్కడ మన్ కీ బాత్ అంటే ఆయన మనస్సు నుండి వివరించిన టాపిక్స్ అన్నట్టు మన్ కీ బాత్ అన్నట్టు. ఈ ప్రోగ్రామ్ అనేది 2014 అక్టోబర్ 3 రోజు స్టార్ట్ చేశారు. అక్టోబర్ 3 స్పెషల్ 2014 ఏంటంటే విజయదశమి దసరా సందర్భంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆయన ఎందుకు ఈ దసరా సందర్భంగా మాత్రమే స్టార్ట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు దేవి మాతా భక్తులు, ఆయన అందుకోసమే ఆ రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అనేది మంత్లీ 3rd సండే టెలికాస్ట్ అవుతుంది. అది ఏ ఛానల్లో అంటే ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ ప్రసార భారతికి చెందిన డిఫరెంట్ ఛానల్స్ లో ఈ ప్రోగ్రామ్ అనేది టెలికాస్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఇవాళ డిస్కస్ చేసేది 127th ఎపిసోడ్. ఈ 127th ఎపిసోడ్ అనేది అక్టోబర్ 26, 2020. అక్టోబర్ 26 అనేది 3rd సండే అయింది అక్టోబర్ లో. అందులో డిస్కస్ చేసే టాపిక్స్ కొమ్రం భీమ్ జన్మదినం, వందే మాతరం, జాతీయ ఐక్యతా దినోత్సవం, గార్బేజ్ కేవ్స్, కోరాపుట్ కాఫీ, ఇంజనీర్ కపిల్ శర్మ, బిఎస్ఎఫ్ సిఆర్, భవిష్ భీమ్ నాథుని. ఇక్కడ మనం ఇందులో కొన్ని టాపిక్స్ తీసుకుంటే జాతీయ ఐక్యతా దినోత్సవం అనేది చాలా వరకు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా ఏకతా దివస్ అని చాలా పేపర్స్ లో కానీ అన్నిట్లో చూస్తాం. కానీ ఈ గార్బేజ్ కేవ్స్ కానీ కోరాపుట్ కాఫీ కానీ ఈ ఇంజనీర్ కపిల్ శర్మ గురించి చాలా తక్కువగా వింటూ ఉంటాం. అలాంటి టాపిక్స్ కూడా ఈ మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు డిస్కస్ చేశారు. ఇక్కడ కొమ్రం భీమ్ జన్మదినం తీసుకుందాం. ఫస్ట్ కొమ్రం భీమ్ అనే పర్సన్ అక్టోబర్ 22, 1901 లో రోజున జన్మించాడు. ఇక్కడ ఆసిఫాబాద్ తాలూకా, సంకెపల్లి, ఆదిలాబాద్. అసలు ఈ కొమ్రం భీమ్ యొక్క గొప్పతనం ఏంటంటే కొమ్రం భీమ్ అనే పర్సన్ గొండు జాతికి చెందిన పర్సన్. ఇతని తల్లిదండ్రులు చిన్ను, సోంబాయి. ఈ కొమ్రం భీమ్ అనే వ్యక్తి అతని 20వ సంవత్సరంలోనే నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన వ్యక్తి. మెయిన్ గా ఇతను దేనికోసం పోరాటం చేశాడంటే జల్, జంగల్, జమీన్. నేను ఇప్పుడే చెప్పిన ప్రకారం కొమ్రం భీమ్ అనే వ్యక్తి గోండు జాతికి చెందిన పర్సన్. అంటే గోండు జాతి పర్సన్స్ అంటే ఒక ట్రైబ్. ఈ ట్రైబ్స్ ఎక్కడ అటవీ ప్రాంతాల్లో జీవిస్తారు. అంటే అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళ హక్కు ఏంటి? జల్, జంగల్, జమీన్. అంటే అటవీ ప్రాంతానికి చెందిన నీరు కానీ భూమి కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క సంపద మాత్రం మాకే సొంతమని పోరాటం సాగించాడు. కొమ్రం భీమ్ అక్టోబర్ 27, 1940 మరణించాడు. అతను ఉన్న కొద్ది రోజుల్లోనే గోండు జాతి కోసం తనకు సాధ్యమైనంత వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తికి జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదే 125th యానివర్సరీ. 2025కి 125th యానివర్సరీ అవుతుంది కొమ్రం భీమ్ జన్మదినం. నెక్స్ట్ టాపిక్ వందే మాతరం ఉద్యమం. ఇక్కడ వందే మాతరం ఎందుకు మెన్షన్ చేసినామంటే దిస్ ఈస్ ద నేషనల్ సాంగ్స్ ఆఫ్ అవర్ ఇండియా. ఈ నేషనల్ సాంగ్ అనేది ఎవరు రచించారని మనకు తెలుసు, బంకిం చంద్ర చటర్జీ. ఈ బంకిం చంద్ర చటర్జీ కానీ అసలు పేరేంటి? బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఈ బంకిం చంద్ర చటోపాధ్యాయ డైరెక్ట్ వందే మాతరాన్ని రచించలేదు. ఈ బంకిం చంద్ర చటోపాధ్యాయ ఆనంద్ మఠ్ అనే బెంగాలీ నావెల్ ని రచించాడు. ఆ బెంగాలీ నావెల్ నుండి వందే మాతర గీతాన్ని మనం తీసుకున్నాం. ఈ వందే మాతర గీతం 24 జనవరి 1950 రోజు మన కాన్స్టిట్యూషన్ అనేది మన నేషనల్ సాంగ్ గా ఆమోదించాం. ఈ వందే మాతరం అనేవి ఫస్ట్ ఎవరు పాడారు? రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 కలకత్తాలోని ఐఎన్సి మీటింగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ లో పొలిటికల్ మీటింగ్ జరిగింది. ఐఎన్సి మీటింగ్. ఆ మీటింగ్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నవంబర్ 7, 1896 రోజు
మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించారు అంటే 1896. ఈ 1896 లో మొదటిసారిగా ఆలపించారు. అంటే 2025కి 130 years అవుతుంది మన వందే మాతరం గీతాన్ని మొదటిసారిగా ఆలపించడం జరిగింది. తర్వాత డిస్కస్ చేసే టాపిక్ అని జాతీయ ఐక్యతా దినోత్సవం. చాలా మందికి తెలుసు, ఎందుకంటే జాతీయ ఐక్యతా దినోత్సవం కాదు, ఏక్తా దివాస్. ఏక్తా దివాస్ అంటే మనకు గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తారు. మనం ఇక్కడ ఏక్తా దివాస్ అనేది ఎవరి జన్మదినం గురించి జరుపుకుంటాము? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా మనం జాతీయ ఐక్యతా దినోత్సవం, రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను జరుపుకుంటాం. అది ఎప్పుడు? అక్టోబర్ 31. ఈ అక్టోబర్ 31 ని మనం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం స్టార్ట్ చేసింది 2014 నుండి స్టార్ట్ చేసాము. ఈ 2014 నుండి అప్పటి నుండి మనకి 2025కి ఏంటి 2025 వరకు 150 years అవుతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించి. అంటే ఈ 150 years ని గ్రాండ్ గా చేశారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని 2025కి 150 years ఏకతా దివస్ గా సెలబ్రేట్ చేశారు. ఇక్కడ ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క ఏకతా దివస్ కి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. 2025 థీమ్ ఏంటంటే ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్. అసలు మనం ఈ ఐక్యతా దినోత్సవం అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక జన్మదినం రోజే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే దాని ముఖ్యం దృఢత్వమే ఏకత్వం అనే సూత్రం మీద భారతదేశాన్ని అంతా ఏకం చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ పోలో కానీ అలాంటి ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని భారతదేశంలో విలీనం చేసి ఒక అఖండ భారతదేశాన్ని సృష్టించాడు. అంటే భారతదేశాన్ని మొత్తం ఒకే భారతదేశంగా చేశాడు. అందుకోసమనే జాతీయ ఐక్యతా దినోత్సవం అని జరుపుకున్నాం. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనకి ఇంకొకటి తెలుసు ఏంటి? యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆర్ యూనిటీ స్టాచ్యూ అంటాం. అదెంత? 183 meters హైట్. ఇక్కడ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ దగ్గర నర్మదా నది తీరాన సాట్పూట్ కొండల దగ్గర ఈ యూనిటీ ఆఫ్ స్టాచ్యూను ప్రారంభించారు. నెక్స్ట్ మనం తీసుకునే టాపిక్ ఏంటి? గార్బేజ్ కేవ్స్. మనకి వినడానికి ఏంటి గార్బేజ్ కేవ్స్ అంటే అరే ఏంటి చెత్త కాఫీ పాయింట్స్ అన్నట్టు ఉంటుంది. కానీ వేస్టేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంది కదా, దాన్ని అనేది ఎలా మనం మోడిఫికేషన్ చేయాలి అనేది ఈ గార్బేజ్ కేవ్స్. ఈ గార్బేజ్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? అంకాపూర్, ఛత్తీస్గఢ్. ఈ గార్బేజ్ కేవ్స్ అనేవి అంకాపూర్ లో ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి. ఈ గార్బేజ్ కేవ్స్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే అంకాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ వేస్టేజ్ అంటే కవర్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ బాటిల్స్ కానీ తాగేస్తాం, తినేస్తాం, పడేస్తాం. కానీ అవి అనేది రీసైక్లింగ్ అవుతుందా లేకపోతే వాటిని వేస్టేజ్ అంతా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే పొల్యూషన్ ఏర్పడుతుంది. అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ అంకాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే మనం ప్లాస్టిక్ వేస్టేజ్ ఉంది కదా అదంతా కలెక్ట్ చేసి వీళ్ళు ఈ కేవ్స్ లో ఇస్తే దానికి బదులుగా మీల్స్ కానీ స్నాక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 1 kg ప్లాస్టిక్ ఇచ్చామనుకోండి, ఒక ఫుల్ మీల్ అంటే రైస్, దాల్, 2 curries అలా ఇస్తారు. అదే 1/2 kg ప్లాస్టిక్ అనుకోండి, స్నాక్స్ లైక్ చాయ్ బిస్కెట్ ఆర్ సమోసా అలాంటివి రిటర్న్ గా ఇస్తారు. దీనివల్ల వాళ్ళకి అసలు లాభం ఏంటంటే గవర్నమెంట్ ఏం చేశారంటే మున్సిపాలిటీ వాళ్ళు దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం కానీ ప్లాస్టిక్ వేసేజ్ ఎక్కడ పడేయడం కానీ వాళ్ళకు కూడా ప్లాస్టిక్ అనేది ఒక దగ్గర ఇస్తే వాళ్ళు రీసైక్లింగ్ చేస్తారు, దేనికో దానికి యూజ్ చేసుకుంటారు అని అవేర్నెస్ కోసం అలాంటి వాటి కోసం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. పొల్యూషన్ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న పొల్యూషన్ తీసుకురావడానికి, చెత్త అంతా ఒకటే దగ్గర పడేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడకుండా ఒకే దగ్గర చేర్చడానికి, అలాంటి వాటి కోసం అవేర్నెస్ తీయడానికి గార్బేజ్ కేవ్స్ అనేవి స్టార్ట్ చేశారు. కానీ ఇది చాలా గుడ్ కదా, మీరే ఆలోచించండి. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఎంత పొల్యూషన్ అవుతుందో మనకు తెలుసు. ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది మనమే, హెల్త్, క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది మనం చూసిన. సో ఇలాంటి కేవ్స్ మనకు కూడా దేశం మొత్తం స్టార్ట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ కోరాపుట్ కాఫీ. కాఫీ అంటే అందరికి గుర్తొచ్చేది అన్ని సీడ్స్ గుర్తొస్తాయి. కాఫీ ముఖ్యంగా కర్ణాటక స్టేట్, మనం అరుణాచల్ ప్రదేశ్ అలాంటి చాలా కొండ ప్రాంతాలు చూస్తాం. కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేసింది కోరాపుట్ కాఫీ. ఈ కోరాపుట్ కాఫీ అంటే అందరు అనుకున్నారు కర్ణాటకనో ఎక్కడో అనుకునేది, ఒడిస్సాకు చెందింది. ఇక్కడ ఒడిస్సాలోని కోరాపుట్ దగ్గర కోరాపుట్ కొండల్లో ఈ కోరాపుట్ కాఫీ అనేది పండిస్తారు. ఇక్కడ ఇది ఏమన్నా మనకి ఇక్కడ ఎలా పండిస్తారంటే నార్మల్ పెస్టిసైడ్స్ వేసి కానీ అలా పండించరు.
ఇట్లా ఆర్గానిక్ ఎరువులు యూజ్ చేసి ఈ కోరాపుట్ కాఫీని పండిస్తారు. అది కూడా నార్మల్ పర్సన్ ట్రైబ్స్, కొండ ప్రాంతాల్లో నివసించే ట్రైబ్స్ మాత్రమే ఈ కోరాపుట్ కాఫీని పండిస్తారు. ఇది అరబిక్ కాఫీ రిలేటెడ్, అంటే అరబిక్ ఫ్లేవర్. కానీ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది కాఫీ సీడ్స్, కానీ దీంట్లో ఎలాంటి మిక్చర్ కలపకుండా చాక్లెట్ ఫ్లేవర్ అన్నది వస్తుంది అంటూ. ఎలా అంటే మంచి స్ట్రాంగ్నెస్ వస్తుంది అన్నట్టు, అంత ఫ్లేవర్ వస్తుంది. అరోమా అనేది చాక్లెట్ అరోమా లాగా మనకు అనిపిస్తుంది. ఇవి స్పెషల్గా పండిస్తారు. వీటిని 1930లో కోరాపుట్ రాజ్ బహదూర్ రామచంద్రదేవ్ స్థాపించాడు. కానీ అఫీషియల్లీ 2019లో కోరాపుట్ కాఫీ అనే కంపెనీ ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. ఈ కోరాపుట్ కాఫీ అనేది మనకి ఆన్లైన్ స్టోర్స్లో కానీ ఆన్లైన్ ఈ మార్కెటింగ్లో ఈ కోరాపుట్ కాఫీ అనేది దొరుకుతుంది. ఎవరు పండిస్తారన్నాం? ట్రైబ్స్ అన్నాం. సో ఈ పండించడం కానీ ఈ మార్కెటింగ్కి, కోరాపుట్ కాఫీ మార్కెటింగ్ సెంటర్కి పంపించడం ఇదంతా చూసుకునేది TDCL, ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిస్సా లిమిటెడ్ అనే గవర్నమెంట్ సంస్థ. ఇది మొత్తం ఆర్గనైజేషన్ చూసుకుంటారు. సో ఇక్కడ కాఫీ ఒక్కసారైనా అందరు టేస్ట్ చేసి చూడండి, తెలుస్తుంది. నెక్స్ట్ మనం తీసుకుని ఇంజనీర్ కపిల్ శర్మ. ఇక్కడ మనం ఏం పెట్టాం? ఇంజనీర్ అని పెట్టాం. ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ ఉండి మనకేమైనా హెల్ప్ చేశాడా అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకునేది కపిల్ శర్మ. ఈయన ఏం చేశాడు? సెట్టిస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కూడుకుపోయిన బావులు కానీ సరస్సులు కానీ వాటన్నిటిని పునరుద్ధరిస్తున్నాడు. ఇక్కడ బెంగళూరులో. అసలు ఇతనికి ఏం అవసరం? ఇతను ఇంజనీర్ కాబట్టి ఆయన జాబ్ చేసుకొని ఉండొచ్చు. కానీ ఈ కూడుకుపోయిన బావులు కానీ సరస్సులు కానీ పునరుద్ధరించడం వల్ల మనకి ఏం జరుగుతుంది? వాటర్ ఫెసిలిటీ, వాటర్ సప్లై అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. ఇతను చేసిన గొప్ప పని ఏంటంటే 200 years బ్యాక్ వెల్ అనేది పునరుద్ధరించడం వల్ల 3.125 మిలియన్ లీటర్స్ వాటర్ అనేది సప్లై అవుతుంది ఒక ఇయర్లీ. అలాంటి బావిని కష్టపడి పునరుద్ధరించాడు. ఈయన టార్గెట్ ఏంటి? 3000 వెల్స్, 1 lakh ట్రీస్ అనేవి పునరుద్ధరించాలి 2030 వరకు అనేది ఏం పెట్టుకున్నాడు. ఇలాంటి గొప్ప పని చేస్తున్నందుకు ఈయనకి మనం అప్రిషియేట్ చేయవచ్చు. నెక్స్ట్ BSF అండ్ CRPF డాగ్స్. ఇక్కడ డాగ్స్ అని ఎందుకు మెన్షన్ చేశామంటే BSF అండ్ CRPF లో అంటే పోలీస్ దాంట్లో మనకి పోలీస్ కానిస్టేబుల్స్ కానీ పోలీసులే కాకుండా డాగ్స్ కూడా యూజ్ చేస్తాం. ఎందుకు? క్రిమినల్స్ పట్టుకోవడానికి, క్లూస్ ఏమైనా దొరకడానికి యూజ్ చేస్తాం. కానీ అలాంటి వాటిల్లో మనం నార్మల్గా బ్రీడ్ డాగ్స్ అంటే హైబ్రిడ్ డాగ్స్, వేరే కంట్రీ డాగ్స్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ BSF అండ్ CRPF వాళ్ళు లోకల్ డాగ్స్ అంటే మన ఇండియా డాగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చి మన గస్తీ కాసడం కానీ అలా క్లూస్ వెతకడంలో కానీ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా. దీన్ని మాత్రం అభినందించు. ఎందుకంటే మనం ఎక్కడో నుండి ఇంపోర్ట్ చేసి మరి ఇక్కడే ఉన్న డాగ్స్ కూడా యూజ్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. నెక్స్ట్ భవేష్ భీమనాథన్. ఇతని పేరుని మనం మెన్షన్ చేసాం. మనం మామూలుగా చూస్తాము ఇన్స్టాగ్రామ్ లో కూడా భవేష్ భీమనాథుని అంటే ఈయన వీడియోస్ వస్తాయి. ఈయన ఏంటి? సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం. ఎందుకంటే సనాతన ధర్మం పునరుద్ధరించడం అంటే ఏంటి? అసలు మన సనాతన ధర్మం ఏంటి అంటే సనాతన ధర్మం అంటే మనకి పర్టికులర్ గా ఒకటి అని ఏం లేదు. అంటే మన ఆచారాలు, వ్యవహారాలు కానీ, మన కల్చర్ కానీ, ట్రెడిషన్ కానీ, మన టెంపుల్స్ కానీ, అవి కానీ ఇక్కడ ఎలా ఉంది, ఈ పూజ ఎలా చేయడం, ఆ విధానం. అంటే ఈ టెంపుల్ మనకి ఏం తెలియజేస్తుంది, ఆ ట్రెడిషన్ మనకి ఏం తెలియజేస్తుంది అనేది చాలా వరకు ఇప్పుడున్న యూత్ కి తెలియదు. కానీ ఈ భవేష్ భీమనాథన్ గారు అతని ఎంగేజ్ లోనే ఒక యోగా ఫిలాసఫర్ కూడా అతను ఆ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఇన్స్టాగ్రామ్ లో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ చాలా మందికి అవేర్నెస్ చేస్తున్నారు. ఇక్కడ మన్ కీ బాత్ లో మనం ఇలాంటివి చాలా వరకు డిస్కస్ చేస్తాం. ఇందులో చాలా వరకు మనకు కొన్ని తెలియదు, కొన్ని తెలుసు. మనం నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ 128th ఎపిసోడ్ అనేది డిస్కషన్ చేసుకుందాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.